ఇదొక పెద్ద ప్రయోగమని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కార్యకర్తే అన్ని అని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు కుప్పకూల్చారని మండిపడ్డారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తుంది టీడీపీ అని, దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతామని చెప్పారు. గొడ్డల పార్టీకి అధికారం పోయిన అహంకారం పోలేదని, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, గొడ్డల పార్టీ విభాగాలని సీఎం విమర్శించారు. రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చంద్రబాబు గొడ్డల పార్టీని మళ్లీ అధికారంలోకి రానివ్వద్దన్నారు. కానీ గొడ్డల పార్టీకి విభాగాలు ఏంటో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలియకపోతే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. గంజాయి బ్యాచ్ ఒక విభాగం, బ్లేడ్ బ్యాచ్ మరో విభాగం, సోషల్ మీడియా సైకోలు ఇంకొక విభాగం, ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ ఇంకొక విభాగం, హత్య రాజకీయాలకు కిరాయి అంతక బ్యాచ్ ఇంకొక విభాగం, హిందూ దేవాలయాలపైన, హిందూ ధర్మం పైన దాడి చేసేదానికి ఒక విభాగం. నేను ఒకటే చెప్తున్నా, దేవాలయాలపైన దాడి చేసిన, అప్రతిష్ట పాలు చేయాలనుకున్నా ఎవడిని వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏదైతే ఈరోజు డౌరీ ఒకప్పుడు తల్లిదండ్రులకు పెద్ద భారం, ఇప్పుడు రివర్స్ డైవరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లలకే కట్నం ఇచ్చే మగపిల్లలు పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే చాలా వరకు ఈ సమస్యల పరిష్కారం అయినాయి. అందుకే నేను ఈ సమావేశంలో మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సరే ఈ మహానాడు సందర్భంగా చెప్తున్నాను, మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే చివరి రోజు. మీకు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం కానీ వీళ్ళు కానీ అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. సిద్ధమని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు సిద్ధంగా ఉండాలి. నాయకత్వంతో ముందుకు పోవాలి. దానికి మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించేదానికి నేను ముందుంటానని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర 15% రెయిన్ఫాల్ తక్కువ ఉంటుందని, దానికి కూడా మనం ఏ విధంగా చేయాలనో సమర్థవంతంగా ఆలోచించి ముందుకు పోతాం. ఇంకో పక్క అగ్రిటెక్, రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మాట్లాడినా రైతును ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. మొట్టమొదటిసారిగా రాయలసీమకు ఆ రోజు చెప్పాను, రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే బాధ్యత మాదని. ఇది ఒక పెద్ద ప్రయోగం. 1 కాదు 2 కాదు, 1875 క్లస్టర్లు. టెక్నాలజీ ఉంది కానీ ప్రయోగం ఇంతవరకు జరగలేదు. దగ్గర 18 విదేశాల నుంచి 12 కంట్రీస్ అంతా కూడా ఈరోజు ఆన్లైన్లోకి వచ్చారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దలు కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. ఏదైనా ఎవరైనా చేయాలంటే దాన్ని ఒక ట్రెండ్ సెట్ చేసే బాధ్యత కూడా మంది. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం. మీ ప్రాంతాల్లో మీరు కష్టపడండి, ప్రజాభిప్రాయాన్ని, ప్రజామోదాన్ని పొందండి. మిమ్మల్ని అన్ని విధాల గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా మేము అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మహానాడు, చాలా మహానాడు చూసా, ఈ మహానాడు మాత్రం నాకు కూడా ఒక నూతనమైన స్ఫూర్తినిచ్చింది, ఎక్కడ లేని ఉత్సాహం ఇచ్చింది.
కొండనైనా బద్దలు చేస్తామనే ఆలోచన శక్తిని ఈ మహానాడు ఇచ్చింది. మహిళా సాధికారత కోసం